ఆపరేషన్లో పాకిస్తాన్ సైన్యంతో పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీనాయక్ అని సామినేని ఉదయభాను కీర్తించారు. అమరవీరుడైన మురళీనాయక్ తల్లిదండ్రుల కోరిక మేరకు జిల్లాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. యుద్ధంలో పాకిస్తాన్ తోక ముడిచి పారిపోతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాను, నాయకులు అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి మురళీ నాయక్ గారి ఆత్మ శాంతించాలని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉదయభాను గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే కాశ్మీరు ఉగ్రదాడులకి బలైపోయినటువంటి 28 మంది భారతీయుల కోసం మరి మోడీ గారు 140 కోట్ల మంది నమ్మకంతో ఉంటూ మన దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే ఉగ్రవాదులను మట్టుబెట్టాలని, ఎందుకంటే ఉగ్రవాదులు మన దేశం ఎప్పుడు యుద్ధం చేసినప్పటికీ ఉగ్రవాదుల మీదే యుద్ధం చేశాం. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదులు ప్రజల మీద, సామాన్య ప్రజల మీద వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఖండిస్తూ మరి మోడీ గారు 140 కోట్ల మందికి భారతీయులందరికీ ఒక నమ్మకాన్ని ఏర్పరిచే విధంగా మరి మొన్న సింధూరు యుద్ధం చేయటం మన దేశ ప్రజలందరూ కూడా ఒక భరోసా ఇచ్చింది. మరి ఈ యుద్ధంలో భాగంగా మరి మన భారతదేశం కోసం తన ప్రాణాలు సైతం ఇచ్చినటువంటి మరణాన్ని పొందినటువంటి మురళీ నాయక్కి ఆత్మ శాంతించాలని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈరోజు.